చూపిస్తా. ఫుల్గా తెలిసేలేదు. నా పేరు డాక్టర్ విజయ్ కుమారి. నేను 2023 నుంచి కుప్పం ప్రాంతీయ వైద్యశాలలో సూపరింటెండెంట్గా పనిచేస్తున్నాను. మన ప్రాంతీయ వైద్యశాలలో ప్రధానంగా ఏమేమి సర్వీసెస్ అందుబాటులో ఉన్నాయి, తర్వాత మన హాస్పిటల్లో ఇంకా కొత్తగా ఏమేమి సర్వీసెస్ అందుబాటులోకి వచ్చాయి, ఇవన్నీ ఈరోజు వివరంగా చెప్తాను. మన హాస్పిటల్లో ఓపీ సర్వీసెస్ పొద్దున 9 నుంచి సాయంత్రం 4 వరకు ఉంటాయి. మధ్యలో భోజనం బ్రేక్ తీసుకుంటారు. మనకు 500 వరకు, కొంచెం అటు ఇటుగా 500 వరకు ఓపీ వస్తుంది. ఓపీ రెగ్యులర్ ఓపీ, ఎమర్జెన్సీ ఓపీ అది 100 నుంచి 150 వరకు వస్తుంది. ఒక్కొక్కసారి 200 వరకు కూడా వస్తుంది. అంటే దాదాపు 650 నుంచి 700 వరకు మనకు టోటల్ ఓపీ ఉంటుంది. ఎమర్జెన్సీ, రెగ్యులర్ ఓపీ అన్నీ కలుపుతుంది. తర్వాత మనకు ప్రధానంగా అందుబాటులో ఉన్న ఇక్కడ వైద్య సేవలు, మనకు జనరల్ మెడిసిన్ డిపార్ట్మెంట్ ఉంది. జనరల్ మెడిసిన్ తర్వాత జనరల్ మెడిసిన్ డిపార్ట్మెంట్లో 2 డాక్టర్లు ఉన్నారు. మనకు వాళ్ళు అందుబాటులో సర్వీసెస్ ఇస్తున్నారు. జనరల్ సర్జరీ, ఆపరేషన్కి సంబంధించింది, దాంట్లో ఒక సివిల్ సర్జరీ స్పెషలిస్టు, ఒక సిఐఎస్ ఉన్నారు. తర్వాత కాన్పులకు సంబంధించింది ఆబ్స్టిక్స్ అండ్ గైనకాలజీ డిపార్ట్మెంట్, దీనిలో 3 పోస్టులు ఉంటాయి. ఒక సివిల్ సర్జరీ స్పెషలిస్టు, ఒక డిప్యూటీ సివిల్ సర్జరీ స్పెషలిస్టు, ఇంకొక సిఐఎస్ పోస్టులు 3 అందుబాటులో ఉంటాయి. తర్వాత పీడియాట్రిక్స్లో 2 పోస్టులు, ఒక సీనియర్ డాక్టర్, ఒక జూనియర్ డాక్టర్ అందుబాటులో ఉంటారు. మనకు ఇంకా ఎముకల డాక్టర్, ఆర్థోపెడిక్స్, కంటి డాక్టర్, ఆప్థల్మాలజీ, తర్వాత డెర్మటాలజీ, చర్మవ్యాధుల డాక్టర్, డెంటల్ స్పెషలిస్టు, రేడియాలజీ, స్కానింగ్ ఇవి చేసే డాక్టరు, అనస్థీషియా, మత్తిచ్చే డాక్టరు, ఈఎన్టీ, చెవి ముక్కు గొంతు వ్యాధులకు చూసే డాక్టరు, వీళ్ళంతా మనకు అందుబాటులో అన్ని పోస్టుల్లో అంతర్ డాక్టర్లు అందుబాటులో ఉన్నారు. వాళ్ళ సేవలను మామూలుగా రెగ్యులర్గా అందిస్తున్నారు. 1-2 రోజులు సెలవుల్లో పోతే తప్ప ఆ సేవలన్నీ మనకు నిరంతరము అందుబాటులో ఉంటాయి. ఇది కాకుండా మనకు ఎమర్జెన్సీ ఉంటుంది. ఎమర్జెన్సీలో ఈ ఉన్న డాక్టర్లోనే ఒకళ్ళు 24 గంటలు వైద్య సేవలు అక్కడే ఉండి అందిస్తారు. వాళ్ళకి ఏదైనా అవసరమైతే మిగతా డాక్టర్ సలహాలు కూడా తీసుకుంటారు. మన దగ్గర ఇక్కడ మనకు అందుబాటులో ఏదైనా సేవలు అందుబాటులో లేవు అనుకుంటే మాత్రమే మనము పై హాస్పిటల్స్కి 108 ద్వారా రెఫర్ చేస్తాము. మనకు 2025లో అంతకుముందు బ్లడ్ బ్యాంక్ అందుబాటులోకి వచ్చింది. అంతకుముందు బ్లడ్ స్టోరేజ్ సెంటర్ ఉండేది. దానికి మనము చిత్తూరు నుంచి, మదనపల్లి నుంచి రక్తం తెచ్చుకొని ఇక్కడ స్టోర్ చేసుకొని మనము పేషెంట్లు ఉపయోగించుకునేవాళ్ళము. 2025 నుంచి మనకు బ్లడ్ బ్యాంక్కి పర్మిషన్ తెచ్చుకున్నాము. దాని తద్వారా మనము ఇప్పుడు బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఇక్కడ మనం కండక్ట్ చేసుకోవచ్చు. హాస్పిటల్లో ఎవరైనా రక్తం ఇస్తాము అంటే మనమే తీసుకోవచ్చు. తర్వాత పేషెంట్లకు మనమే స్క్రీన్ చేసుకుని పేషెంట్కి అందుబాటులోకి తీసుకొస్తున్నాము. ఇవి కాకుండా మనకి ఇంకా ఉన్న సర్వీసులు ఇక్కడ పీడియాట్రిక్స్ కోసము పీపీపీ మోడ్ కింద పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్, దీని కింద సిక్ న్యూ బర్న్ కేర్ యూనిట్ని ఈ సంవత్సరం మార్చిలో మనం స్టార్ట్ చేశారు. దానిలో 2 పీడియాట్రిక్ స్పెషలిస్టులు, అంటే మన హాస్పిటల్లో ఉన్నవాళ్ళు కాకుండా అక్కడ సెపరేట్గా 24 అవర్స్ 2 పీడియాట్రిక్ డాక్టర్స్ అందుబాటులో ఉంటారు. షిఫ్ట్ల వారీగా 6 స్టాఫ్ నర్సులు ఉంటారు. ఒక ల్యాబ్ టెక్నీషియన్, వాళ్ళకి సంబంధించిన సెక్యూరిటీ సెపరేట్గా ఉన్నారు. ఈ బిల్డింగ్ కూడా మన హాస్పిటల్లోనే, మన బిల్డింగ్కి ఆనుకొని పక్కనే ఉంది. ఇక్కడ డెలివరీ అయిన పిల్లల్ని వాళ్ళు చూసుకుంటారు. బాగున్న పిల్లల్ని తల్లి దగ్గర ఇచ్చేస్తారు. ఎవరైనా పిల్లలు కొంచెం ప్రాబ్లం ఉంది అనుకుంటే తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర పెట్టుకొని 24 అవర్స్ చూసుకొని పిల్లలు బాగైన తర్వాత మళ్ళీ తల్లికి తెచ్చిస్తారు. ఇది కొత్తగా మన హాస్పిటల్లో స్టార్ట్ అయింది. ఇది కాకుండా మనకు లింగియారిటీ అంటారు, హెచ్ఐవి అంటే ఎయిడ్స్ కేసులకు సంబంధించి ఒక టెక్నీషియన్, తర్వాత కౌన్సిలరు, ఫీల్డ్ స్టాఫ్ ఉన్నారు. వీళ్ళు వాళ్ళతో మాట్లాడతారు, కౌన్సిలింగ్ చేస్తారు, బ్లడ్ టెస్టులు చేస్తారు.
తర్వాత వాళ్ళకు మందులు మనకు డైరెక్ట్గా మొత్తం ట్రీట్మెంట్ ఇచ్చే సెంటర్ మన దగ్గర లేదు, కానీ లింక్ చేయాలి. అంటే మందులు ఇప్పుడు ఒక పేషెంట్కి బాగాలేదు, జబ్బు ఉందని తెలిసిన తర్వాత మనం మందులు తెచ్చి వాళ్ళకి ఇస్తాము, వాళ్ళకి టెస్టులు చేస్తాము. వాళ్ళకు CD4 అంటే సెల్ కౌంట్ తగ్గిందని మనకు అనిపిస్తుంటే వాళ్ళని చిత్తూరుకి పంపించి అక్కడ టెస్ట్ చేసుకొని రండి అని చెప్తాము. ఇది కాకుండా వాళ్ళకు ఆరోగ్యంగా వాళ్ళు బలంగా ఉండడానికి మన హాస్పిటల్ నుంచి B కాంప్లెక్స్, ఐరన్ టాబ్లెట్స్, కాల్షియము నెల రోజువారీ కాకుండా ఒక నెలకు వచ్చేటట్టుగా వాళ్ళకి ఒక్కొక్కసారి ఒక నెలకు వచ్చేటట్టు మందులు ఇచ్చి మనం పంపిస్తాము. ఆ మందులు కాకుండా సో ఇది కాకుండా మనకు RNCP అంటారు, అంటే ట్యూబర్క్లోసిస్ క్షయవ్యాధికి సంబంధించిన జబ్బుకి ఇక్కడ టెస్ట్ చేస్తారు. తర్వాత ఇంటికి వెళ్ళి వాళ్ళకు సూపర్వైజ్ చేస్తారు. వాళ్ళకి మందులు క్రమంగా వేసుకుంటున్నారా లేదా, దానికి తగినట్టు బలమైన ఆహారం తినాలి, దానికి ఎలా తినాలని చెప్తారు. తర్వాత మందులు 2 నెలలు వాడిన తర్వాత మళ్ళీ వచ్చి టెస్ట్ చేసుకోవాలి, ఏమాత్రం జబ్బు తగ్గింది అని. ఇది వాళ్ళకి గుర్తు చేసి మళ్ళీ హాస్పిటల్కి రమ్మని చెప్తారు. వాళ్ళకి గల్ల పరీక్ష, ఎక్స్రే ఇవన్నీ తీయాలి ఇక్కడ మనం. దానికి సంబంధించిన పల్మనాలజిస్ట్ కూడా మనకు ఇక్కడ అందుబాటులో ఉన్నారు. దానికి సంబంధించిన ల్యాబ్ టెక్నీషియన్, ఒక సూపర్వైజర్ కూడా మనకు అందుబాటులో ఉన్నారు. ఇది కాకుండా గర్భవతుల్లో ఎవరికైనా ఎయిడ్స్ సంబంధించిన జబ్బు ఉంది అనిపిస్తే వాళ్ళకు కౌన్సిలింగ్ చేసి భార్య భర్త కౌన్సిలింగ్ చేస్తారు. ఎలా వాళ్ళు గర్భంతో ఉన్న టైంలో వాళ్ళు ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, మందులు ఎలా వాడుకోవాలి, వాళ్ళ మందులు ఆపకూడదు కదా, మందులు ఎలా వాడుకోవాలి, కానుకప్పుడు తల్లి నుంచి బిడ్డకు ఈ వ్యాధులు అడ్డుకోకుండా ట్రాన్స్ఫర్ అవ్వకుండా కాను టైంలో ఎలా జాగ్రత్తలు పడాలి, ఎలా హాస్పిటల్కి వెళ్ళాలి, నిర్లక్ష్యం చేసి ఇంటి దగ్గర కాన్పు చేసుకోవడం ఇలాంటివి చేసుకోకూడదు, ఇవన్నీ వాళ్ళు కౌన్సిలింగ్ చేస్తారనమాట. తర్వాత దీనికి సంబంధించిన సర్వీసెస్ కౌన్సిలరు, ల్యాబ్ టెక్నీషియన్ వాళ్ళు కూడా అందుబాటులో మన హాస్పిటల్లో ఉన్నారు. ఇది కాకుండా మనకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫుల్ ఆటో అనలైజరు, అంటే కిడ్నీ మూత్రపిండాల టెస్ట్ ఎలా పనిచేస్తుందని టెస్ట్ చేసేది, లివర్ కాలేయము, అక్కడ జనరల్ టెస్టులు, ఇవన్నీ కూడా మన హాస్పిటల్లో ఇప్పుడు 2024లో ఈ మిషన్ అందుబాటులోకి వచ్చింది, ఫుల్ ఆటో అనలైజరు. దీని ద్వారా ఈ టెస్ట్ మనం ఇప్పుడు హాస్పిటల్లో చేస్తున్నాము. ఇది కాకుండా మనకు 100 పడకల ఆసుపత్రి ఉన్నప్పటికీ దాంట్లో కనీస అవసరాలు కరువైనాయి. ఇక్కడ రక్త పరీక్షలు కానీ వైద్యం కానీ సరిగ్గా అందడం లేదు. ప్రతిదానికి పక్కనున్న కర్ణాటక రాష్ట్రానికి కానీ లేకపోతే కుప్పంలో ఉన్నటువంటి పిఎస్ కానీ వెళ్ళాల్సిన పరిస్థితి. ఇక్కడ గర్భిణీ స్త్రీలకు కానీ ఏదైనా యాక్సిడెంట్లకు కానీ ఏదైనా జ్వరాలకు కానీ పేదలు ఎంతోమంది వస్తుంటారు. వచ్చిన వాళ్ళకి సరైన వైద్య సదుపాయం అందించడం లేదు. అదేవిధంగా డాక్టర్లు కూడా అందుబాటులో ఉండట్లేదు. వాళ్ళు ఇక్కడ కావాల్సిన మెడిసిన్స్ కూడా మాకు ఉండట్లేదు. ఏమన్నా అంటే వాళ్ళు ఒక ప్రిస్క్రిప్షన్ రాయిస్తారు, దాన్ని తీసుకొని మేము మళ్ళీ ప్రైవేట్ మెడికల్ షాప్లో కొనుక్కునే పరిస్థితి ఉంది. ఇంత గవర్నమెంట్ పెద్ద చూపుతో ఇంత పెద్ద హాస్పిటల్ కట్టించినప్పటికీ 100 పడకల హాస్పిటల్ని చెప్పుకోవడం తప్ప ప్రయోజనం లేకపోవడం కొంచెం బాధాకరమైన విషయం. ఇప్పుడైనా అధికారులు దీనిపై స్పందించి ఇక్కడ డాక్టర్లు సకాలంలో ఉండే విధంగా అదేవిధంగా డాక్టర్లు వచ్చిన కరెక్ట్గా వచ్చిన పేషెంట్ కరెక్ట్గా చూసి వాళ్ళకి కావాల్సినటువంటి వైద్యం అందించాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ఇక్కడ బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ కానీ ఇస్తే ఈరోజు ఇస్తే రేపు వచ్చి తీసుకోమంటారు. అది మీకు ఇమీడియట్గా కావాలనుకుంటే మీరు బయట వెళ్ళి రక్త పరీక్ష చేసుకోండి, ఇమీడియట్గా ఇస్తారనే విధంగా కూడా చెప్పే పరిస్థితి ఉంది. సో మెడిసిన్స్ కూడా అన్నీ కావాల్సిన మెడిసిన్స్ ఉండట్లేదు. ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి, రిమైన్ మెడికల్ రిసోర్స్ తీసుకోండి అనే పరిస్థితి అయితే కూడా ఉంది. ఇక్కడైనా స్పందించి అధికారులు వైద్యం పేదలకు అందే విధంగా చర్య తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను.